రాముడు ఒక చిన్న కప్పకి ఎందుకు సేవలు చేశాడో తెలిస్తే మీరు షాక్ అవ్వాల్సిందే. రాముడు వనవాసంలో ఉన్నప్పుడు పంబా సరోవరం నది వైపు వెళ్తూ ఉండగా ఎక్కువగా దాహం వేసింది. రాముడి చేతిలో ఉన్న ధనస్సు పక్కన పెట్టి చేతులతో నీళ్లు తాగుతూ ఉంటాడు. అలా దాహం తీరిన తర్వాత ధనస్సు తీసుకుంటాడు. రాముడు చూసుకోకుండా నీళ్లు తాగే సమయంలో తన ధనస్సు ఒక కప్ప మీద పెట్టి ఉంటాడు. పాపం ఆ కప్పకి ఎంత నొప్పి వేస్తున్నా కూడా శ్రీరాముడు నీళ్లు తాగుతున్నంత సేపు ఎలాంటి శబ్దం చేయకుండా నిశ్శబ్దంగా బాధని భరిస్తుంది. శ్రీరాముడు ధనస్సు ఎంత బరువుగా ఉంటుందో మీకు తెలుసు కదా. అలాంటి ధనస్సు బరువు కప్ప భరించి స్పృహ కోల్పోతుంది. వెంటనే శ్రీరాముడు ఆ కప్పని చేతుల్లోకి తీసుకొని ముఖం మీద నీళ్లు కొట్టి లేపుతాడు. అప్పుడు రాముడు కప్పతో ఇలా అంటాడు, నీకు ఆ దేవుడు ఇంత పెద్ద నోరు ఇచ్చాడు కదా, నువ్వు ఒక్కసారి అరిచి ఉంటే వెంటనే నేను నా ధనస్సు నీ పై నుండి పక్కకు తీసేసేవాడిని కదా అని ఎందుకు నీవు ఇంత నొప్పి భరించావు అంటాడు. అప్పుడు ఆ కప్ప, నాకు జీవితంలో ఎప్పుడు ఏ కష్టం వచ్చినా శ్రీరామ శ్రీరామ అని మీ నామమే జపిస్తాను. అలాంటిది ఈ రోజు మీ వల్లనే నాకు కష్టం వచ్చింది. ఇక నేను ఎవరికి చెప్పుకోవాలి రామా, అందుకే ఎంతో నొప్పి ఉన్నా సరే అది ఆనందంగా భరించాను అని చెబుతుంది. స్వచ్ఛమైన ఆ కప్ప భక్తిని చూసి శ్రీరాముడు ఎంతో సంతోషించి ఆ కప్పకి తన వల్ల అయిన గాయం పోయేంత వరకు సేవలు చేసి నయం చేస్తాడు. అంతటి కరుణామయుడు మన శ్రీరాముడు. అందరూ చెప్పండి, జై శ్రీరామ.